తెలంగాణ న్యూస్ కి బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై జారీ చేసిన సిట్ నోటీసుల వ్యవహారంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఆదివారం నాడు ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురి డివిజన్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శివప్రకాష్, విఠల్ రెడ్డి, తోట మహేష్ యాదవ్, చందు, నాగలక్ష్మి, నర్సిరెడ్డి, రాపోలు సుధాకర్, త్రివేది, అజయ్ కుమార్, రవి యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు శివప్రకాష్ మాట్లాడుతూ పనిచేయని ఈ సీఎం రేవంత్ రెడ్డి పాలన అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా దాన్ని మభ్యపెట్టడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కేసులు బనాయిస్తూ టైంపాస్ చేస్తోందని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సిట్ నోటీసుల వ్యవహారంను మేము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, కేసీఆర్ జోలికి వస్తే తెలంగాణ ప్రజలే నిన్ను బొంద పెడతారు అని హెచ్చరించారు. దొంగ డ్రామాలు ఆడుతున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము వీళ్ళకి పని చేయడానికి చేతనైతలేదు కానీ ఈ పని చేయకుండా డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటా ఈరోజు కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద తప్పుడు కేసులు పెట్టి ఆడ సుప్రీంకోర్టే ఇచ్చింది. అరే బాబు ఈ కేసులు చెల్లవరా అని చెప్పి, కానీ టైం పాస్ రాజకీయం చేసుకుంటా వాళ్ళు పథకాలు ఇవ్వరు, పథకాలు ఇయ్యరు, 400 పథకాలు అంటారు, 6 హామీలు అంటారు, అవన్నీ వేలైనాయి. కాబట్టి ఈ రోజు వాళ్ళ ఉనికి చాటుకోనికి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఉనికి చాటుకోనికి ఈ రోజు చిల్లర రాజకీయం చేసుకుంటా కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రానికి దేవుళ్ళు అంటాడు. ఆయన 20 ఏళ్ల కష్టపడి ఆయన ప్రాణానికి తెగించి తెచ్చిన రాష్ట్రాన్ని ఈ రోజు ఆయన మీద కేసులు పెడతాడా? ఎంత చిల్లర రాజకీయం చేస్తున్నాడు. ఈ రోజు తెలంగాణ ప్రజల్ని అందరూ ఇబ్బంది పెట్టుకుంటా కేసీఆర్ మీద కేసులు పెట్టి కేసీఆర్ మీద ఏం చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి మళ్ళొకసారి చెప్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీకు తెలంగాణ ప్రజలే పొంద పెడతారు. నువ్వు గుర్తుపెట్టుకో, ఎక్కువ రోజులు లేవు. జై కేసీఆర్.